చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య గ్రంథాన్ని మనం చదువుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి ఎవరైనా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే మొట్టమొదటిగా దేవుడు చేసేటువంటి మేలులు ఉన్నాయి కదా, దేవుడు చేసేటువంటి కార్యాలు ఉన్నాయి కదా. దేవుడు నీ పట్ల కార్యాలు చేయాలంటే, దేవుడు నీ పట్ల ఒక వైఖరిని కలిగి ఉండాలంటే నీవు మొట్టమొదటిగా ఆయన తెలుసుకోవాలి, ఆయన ప్రేమించాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన యొక్క వాక్కును వినాలి. ఆయనకు నువ్వు భయపడినప్పుడు దేవుడు ఏమేమి దాచి ఉంచాడో ఆ దాచి ఉంచినవన్నీ కూడా నీకు ఇస్తున్నప్పుడు అవి నువ్వు చూస్తావంట. కానీ కంటికి కనిపించినటువంటి మేలులు కన్ను వింటావు. ఇది ఎలా జరిగిందండి? ఆశ్చర్యం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అది హృదయానికి కూడా గోచరం కానిటువంటి పరిస్థితులు ఈ లోకంలో చాలా మేలులు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, నేటి సమాజంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఉదాహరణకి గతించినటువంటి 3-4 నెలల క్రితం నుండి మరి కరోనా అనబడినటువంటి వ్యాధికి గురైనటువంటి మరి ప్రపంచమంతా కూడా లాక్డౌన్ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యం ఏంటంటే 3 నెలలు ఎవరు పనికి వెళ్ళలేదు, కానీ దేవుడు ఆశ్చర్యంగా పోషించాడు కదండి. 3 నెలలు ఎలా పోషించాడంటే అవి మన కంటికి కనిపించలేకుండా పోషించాడు. అంత మాత్రమే కాకుండా చెవికి వినబడలేనటువంటి విధంగా ప్రియ దేవుని బిడ్డలారా చెవులకు రింగుమంటూ అనేటువంటి ఆలోచన కలుగుతూ దేవుడు మనల్ని పోషించాడు. ఇంకా అనేకమైన సందర్భాల్లో దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. కనుక ఈ రోజున దేవుడు తను ప్రేమించినటువంటి వారి కొరకు దాచి ఉంచినటువంటి కొన్ని విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయడానికి నేను ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరొకసారి, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి దేవుడు 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి 7 రకాలైనటువంటి సిద్ధపాటులు ఆయన తన కొరకు ఏం చేశాడో తెలుసా? తన సన్నిధిలో దాచి ఉంచాడంట. ఆ 7 ఏంటో ఒక్కొక్కటి తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు దేవుడు నీ కొరకు, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీవు అంగీకరించినటువంటి యేసు ప్రభువారు నీ కొరకు ఏం దాచాడో అనే విషయాన్ని నేను మీకు తెలియచేయడానికి ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. దయచేసి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించుదాం. మొదటిగా, దేవుడు మానవుని కొరకు ఏం సిద్ధపరిచాడు అంటే విందును సిద్ధపరిచాడంట. ఏంటి? విందు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో చాలా మంది భోజనం తినలేనటువంటి ప్రియులు ఉండొచ్చు, భోజనం తినేటువంటి ప్రియులు కూడా ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలు కొంతమంది ఏమో తినరు, కానీ తినేటువంటి వారి కొరకు చూసి కొంతమంది ఏమంటారంటే బాబు ఇంతలా తినేస్తుందేంటి, ఇంతలా తింటున్నాడేంటి అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక తిండి విషయంలో చాలా మంది మనకు పేర్లు పెట్టేవారు ఉండొచ్చేమో, కానీ దేవుడంట మొట్టమొదటిసారిగా తాను మన కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే ఒకటి సిద్ధపరిచాడంట. మానవులకు దేవుడు అంటండి విందును సిద్ధపరిచాడు. విందు. ఏ విందుది? ప్రేమ విందును సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా మత్తయి సువార్త దయచేసి 22వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోల్చబడి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే పరలోక రాజ్యం అంట. వినండి, పరలోక రాజ్యం ఎలా ఉందో తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా ఉంటే వధువైనటువంటి సంఘానికి తను ఏమి సిద్ధపరిచాడో తెలుసా? ఒక ప్రత్యేకమైనటువంటి విందును సిద్ధపరిచాడు. ఇప్పుడు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా విందు భోజనాలకు వెళ్తాం, అలాగనే చాలా ఫంక్షన్స్ కి వెళ్తాం, చాలా మట్టికి రకాలైనటువంటి అకేషన్స్ కి వెళ్తాం. ప్రియ దేవుని బిడ్డలారా ఉన్నవారు ఒకలా పెడుతున్నారు, లేని వారు ఒకలా పెడుతున్నారు. ఇక మినిస్టర్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. మొన్నటువంటి దినాన్ని ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఒక అకేషన్స్ కి వెళ్తే నాకు ఒక ఆయన చెప్పాడు, ఇంచుమించు వారంటండి 116 కూరలు వండారంట. దేవునికి స్తోత్రం. 116 ఏం చేశారు తెలుసా? వెరైటీస్ వండారంట.
వాళ్ళు ఎంత ఆకులో వేశారో తెలియదు కానీ ఇంకా ఆ ఆకులు చూసి ప్రియదేవుని బిడ్డలారా అది చూస్తేనే కడుపు నిండిపోతుంది, ఇంకా తినవలసినటువంటి అవసరం లేదు. ఒక మానవుడిగా తనకున్నది కనుక అలా పెట్టాడు. ఈ రోజున దేవుడు నిన్ను సృష్టించాడు కనుక ఈ రోజున సృష్టించినటువంటి తండ్రికి తెలియదా నీకేం కావాలో? సృష్టించినటువంటి తండ్రి నీ కొరకు ఏం చేశాడు తెలుసా? తన కుమారుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారంటే వివాహానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ వివాహ మహోత్సవంలో దేవుడు మనందరి కొరకు ఏం సిద్ధపరిచాడంటే గొప్ప విందును చేస్తున్నాడంట. ప్రపంచ భవిష్యత్తులో ఎంతవరకు ఎవరూ చేయలేనటువంటి గొప్ప విందు, ప్రేమ విందును దేవుడు చేస్తున్నాడు. ఆ ప్రేమ విందు ఏంటో తెలుసా? గొర్రె పిల్ల మహోత్సపు విందు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ దినము ఆయనతో తినేటువంటి ఆలోచన, ఆ దినము ఆయనతో ఉండేటువంటి గొప్ప సంకల్పం, ఆయనతో ఉండేటువంటి గొప్ప ఆలోచన, ప్రియ తండ్రిని చూస్తూ తినేటువంటి గొప్ప సంకల్పాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? మనందరికీ కూడా దాచిపెట్టి ఆయన ఉంచాడు. కనుక నేను అంటున్నాను, మానవులను గురించి దేవుడు సిద్ధపరిచినటువంటి మొట్టమొదటి సిద్ధపాటు ఏంటో తెలుసా? విందును దేవుడు సిద్ధపరిచాడు కనుక ఆ విందులో మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా? పాలు భాగస్తులుగా ఉండాలి. మరి ఆ విందులోకి వెళ్ళాలంటే మన వస్త్రాలు బాగుండాలి. ఆ విందులోకి వెళ్ళాలంటే మనం మంచిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారికి ఆ విందు. ఎవరైతే ప్రియదేవుని బిడ్డలారా స్నానము చేస్తారో అనగా బాప్తిసము తీసుకుంటారో, మునుగుతారో కదండి, వారి పాపాలు కడగబడతారో వారికి మాత్రమే ఆ గొర్రె పిల్ల మహోత్సవంలో దేవుడు ఏమి ఇస్తున్నాడో తెలుసా? గొప్ప విందును చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, కింద వచ్చినాన్ని మనం చూడగలిగితే అక్కడ వాక్యంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 4-6 వచనాలు చూడగలిగితే అక్కడ చక్కటి మాట, అతడు ఇదిగో విందు సిద్ధపరిచి ఉన్నది, రండి తన దాసులను పిలువనప్పుడు వారు ఏం చేశారో తెలుసా? సాకులు చెప్పుకుంటూ ఏం చేశారంట? ఒకరినొకరు సాకులు చెప్పుకుంటూ ఉండిపోయారంట. బాగా వినండి, ఇక్కడ ఒక చక్కటైనటువంటి విషయాన్ని దేవుడు బోధించాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆ మత్తయి సువార్త 22వ అధ్యాయం 4-6 వచనాల్లో విందైతే సిద్ధపాటు చేయబడి ఉందంట. అయితే విందు ప్రధాని ఏం చేశాడో తెలుసా? పనివారిని పిలిపించి, అదిగో మీరు ఎదుట ఉన్నటువంటి ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో నా కుమారుని వివాహం కనుక వివాహము కొరకు వారందరినీ ఆహ్వానించాలి కనుక విందు కూడా జరుగుతుంది, అందరినీ రండి అని పిలిచాడంట. అయితే చాలా మంది ఏం చేశారో తెలుసా? వారందరూ లేదు నేను పొలంకి వెళ్ళాలి, నేను ఒక ప్రదేశానికి వెళ్ళాలి, నేను ఇప్పుడు పొలం దున్నాలి, నేను ఒకరి దగ్గరికి వెళ్తున్నాను, దయచేసి మమ్మల్ని ఏం అనుకోద్దండి అని వారందరూ ఏం చేస్తారో వంకలు పెడుతూ వెళ్ళిపోయారంట. నేను అంటున్నాను, ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్కు అనబడినటువంటిది ఏంటో తెలుసా? విందంటే ఏదనుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యమే విందు. దేవుడు తన సంపూర్ణమైనటువంటి వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున వాక్యం దొరికేటువంటి దినాలు కాదని ఎన్నో దినాలు చెప్పినప్పటికీ కూడా ఆ వాక్యం వినలేనటువంటి వారుగా, దగ్గర 3-4 నెలల నుంచి దేవుని మందిరాలు లేని వారుగా, ఆయన విందులో పాల్గొలేనటువంటి వారుగా ఉన్నప్పుడు మనకున్నటువంటి బాధ ఏంటో, మనకున్నటువంటి రుగ్మత ఏంటో, మనకున్నటువంటి వ్యధ ఏంటో, మనకున్నటువంటి ఆ భయం ఏంటో ఈ రోజున మనకు కలిగింది, ఈ రోజున మనకు తెలుస్తుంది. నేను అంటున్నాను, ఇలాంటి విందులో నీవు వచ్చినప్పుడు ఈ రోజున చూడండి ఎంత సంతోషంగా ఆరాధన చేసాం, ఎంత సంతోషంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, ఎంత సంతోషంగా దేవునిలో నువ్వు ఫలిస్తున్నావు. కనుక ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, ₹1,00,00,000 వచ్చేటువంటి జీతమైనా ఆదివారం దినాన్ని అక్కడ ప్రక్కన పెట్టి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క పని చేసిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, ఆ దినమంతా ఎంత సంతోషంగా ఉంటుందో, ఆ దినమంతా ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ దినమంతా ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, ₹1,00,00,000 పక్కన పెట్టి మనం పండుకునేటువంటి కంటే మన తండ్రి మాటను విని మనం దేవుని మందిరానికి వెళ్ళి మనం చేసేటువంటి కార్యక్రమంలో ప్రియదేవుని పిల్లలు ఎంతో సంతోషం ఉంటుంది. కనుక దేవుని విందులో ఆయన సంతోష పెట్టే వారంగా ఉండాలి. దేవుని విందులో మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? సంతోషభరితమైనటువంటి సహవాసాన్ని ఆయనతో మనం కలిగి ఉండాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కనుక వారందరూ కూడా సాకులు చెప్పి రాలేనొల్లకపోయి అనేటువంటి మాటను చూడగలుగుతారు. వారందరూ రాలేదంట. కనుక ఈ రోజున విందు ఎవరికి అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఎరిగిన వారికి విందు కలుగుతుంది, ఆయన రక్తంలో కడగబడిన వారికి విందు కలుగుతుంది. అలానే ఆయన స్వార్థబుద్ధితో ప్రియదేవుని బిడ్డలారా ఆలోచించలేదు, కానీ అందరినీ పిలిచాడంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అయిన కనుక ఈ లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా పాపం చేశారు కనుక
పాపములో ఉన్నటువంటి వారందరికీ విందులు చేయడానికి ఆయన సమసిద్ధుడిగా ముందు రమ్మన్నప్పుడు వారు కొన్ని అలవాట్లు చెప్పారంట, కొన్ని మాటలు తెలియచేశారంట. ఏంటంటే, అయ్యా ఇప్పుడు కాదు, మేము తర్వాత వస్తామయ్యా, అయ్యా పొలం పనికి వెళ్ళాలయ్యా, అయ్యా మేము ఇక్కడికి వెళ్ళాలయ్యా, అక్కడికి వెళ్ళాలయ్యా అని సాకులు చెప్పారంట. ఈ రోజున నేటి ప్రపంచంలో చాలా మంది సువార్తను నమ్మలేనటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. సువార్త అనేటువంటి సునాదము విందుగా వారి మధ్యలోనికి వెళుతుంటే టీవీ ప్రసంగాల ద్వారా, రేడియో ప్రసంగాల ద్వారా, కరపత్రికల ద్వారా, అనేకమైన వీధి కూటాల ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ విందును చాలా మంది ఏం చేయట్లేదు, స్వీకరించడం లే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇహలోక సంబంధమైనటువంటి విందు భోజనానికైతే మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నాం, బిర్యానీకి అయితే సమయం ఇస్తున్నాం కదండి. అలాగనే చికెన్ 65 అయినా, మటన్ 45 అయినా, దేనికైనా మనం సమయం ఇస్తున్నామే తప్ప దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంలో, దేవుని సముఖంలో మనం ఉండడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడం లే. అలాంటి వారే వీరు కూడానంట. అయితే వారందరినీ దేవుడు ఏం చేస్తారో తెలుసా, ప్రక్కన పెట్టి కింద వచ్చినాన్ని మనం బాగా గమనించుకున్నట్లు మత్తయి సువార్త 25వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు చూడగలిగితే అక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. చూడండి, గొప్ప భాగ్యము పోగొట్టుకునేది. చూడండి, వారందరూ ఏం చేశారంట, గొప్ప భాగ్యం పోగొట్టుకున్నారంట. పిలువబడినటువంటి దేవుని కాదనుకున్నారంట. ఆ విందులో వారందరూ కూడా ఏమాత్రం కూడా పాలుభావస్తుగా లేకుండా గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఈ రోజున మొదటి మాటలో మనం చూడగలిగితే మనం అర్థమవుతున్నటువంటి మాట, మనం విందులోనికి ఉండాలి తప్ప భాగ్యాన్ని ఏమాత్రం కూడా పోగొట్టుకోకూడదు. కనుక ఆ విందు కనిపించలేనటువంటి విందు. బాగా విన్నారు, వండుకున్నదైతే మనకి ఎదురుగా కనిపిస్తుందేమో, కానీ దేవుడు దాచి ఉంచినటువంటి విందు చాలా ప్రాముఖ్యమైనది. నేను అంటున్నాను, బతకడానికి మనకు తిండి కావాలి కదండి. దేవుని యొక్క విషయంలో దేవుడు మనను బ్రతికించడానికి తన ఆత్మ కావాలి అన్నాడు ఒక భక్తుడు. కనుక అటు రీతిగా మనం ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మరొకసారి మీకు నేను మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం బాగా గమనించగలిగితే, దేవుడు మన కొరకంట, మానవాళి కొరకు రెండవదిగా ఏం సిద్ధపరిచాడో తెలుసా, రక్షణ సిద్ధపరిచాడు. ఏం సిద్ధపరిచాడు? రక్షణ. బాగా విన్నారు, రక్షణ సిద్ధపరిచాడు. మొట్టమొదటిగా విందును సిద్ధపరిచాడు. విందుకు వచ్చినటువంటి వారందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా, రక్షణ ఇచ్చాడండి. ఎందుకు తెలుసా, ఆయన మాట విన్నారు కనుక ఆయన వెంటనే వారిని ప్రేమించి వారందరికీ ఏమి ఇచ్చాడు తెలుసా, ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దయచేసి ఎవరైనా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తాం. చూడండి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినని అతనితో చెప్పాడు. బాగా విన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు మానవులను రక్షించుట కొరకు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఫారెస్ట్ లో ఉన్నటువంటి మొక్కలకు అన్నిటికీ కూడా ఏముంది, రక్షణ ఉంది. ఎందుకో తెలుసా, ఫారెస్ట్ రేంజర్స్ ఉన్నారు. అర్థమవుతుందా? ప్రతి డిపార్ట్మెంట్ ను కాపాడడానికి ప్రతి వారికి ఏమున్నారో తెలుసా, ఒక్కొక్క అధికారులు ఉన్నారు. నీ కుటుంబాన్ని కాపాడడానికి నువ్వున్నావు, నీ భార్య ఉన్నాడు, నీ భర్త ఉన్నాడు. నీ కుటుంబాన్ని, నీ కుటుంబ వ్యవస్థని ఇలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రపంచాన్ని కాపాడడానికి అందరూ ఉన్నారు. కానీ పాపిని ప్రేమించడానికి, పాపములో ఉన్నటువంటి వారికి రక్షణ ఇవ్వడానికి ఎవరు కూడా ఈ లోకానికి లేరు, ఈ లోకంలోనికి రాలే. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నటువంటి చక్కటి మాట, దేవుడు మానవుల కొరకు తన ఏకైక కుమారుని ఏం చేశాడు తెలుసా, రక్షకునిగా ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. కనుక మనకి దేవుడు ఏమి ఇచ్చాడనంటే, రక్షకునిగా ఆయన ఇచ్చాడు. తన కుమారుణ్ణి మనందరి కొరకు ఎలా ఇచ్చాడు తెలుసా, రక్షకుడుగా ఇచ్చాడంట. దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడు, రెండవదిగా రక్షణ సిద్ధపరిచాడు. కనుక ఈ రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. బయట కూర్చున్నటువంటి తమ్ముళ్ళు జాగ్రత్తగా విన్నారు, బయట కూర్చున్నటువంటి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా విన్నారు. ఈ లోకంలో ప్రియ బిడ్డలారా అన్నింటికీ రక్షణ ఉంది, కానీ దేవుని నమ్మడానికి ఏమాత్రం కూడా మనము రక్షణ పొందుకునేటువంటి వారంగా ఉంటున్నామేమో. ఈ రోజు అన్నింటికి ఇన్సూరెన్స్ ఉంది, బాగా విన్నారు. కానీ ప్రియ బిడ్డలారా, నీ లైఫ్ కి ఇన్సూరెన్స్ ఉందా? అన్నింటికి కూడా అన్ని విషయాల్లో కూడా చాలా మట్టుకి నువ్వు చూస్తున్నావు, నా భార్యకి ఇంత అయ్యాలి, నా భర్తకి ఇంత అయ్యాలి, వీళ్ళు నేను చచ్చిపోతే నీకు ఇంత ఇవ్వాలి అని చాలా ఆలోచిస్తున్నావు. బాగానే ఉంది. కానీ నేను అంటున్నాను, డూ యూ హ్యావ్ ద, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మీకంటూ ఒక ప్రత్యేకత ఉందా? మీ యొక్క లైఫ్కి ఏమైనా షూరిటీ ఉందా? రేపటి దినం మనం ఉంటామో లేదో తెలియనటువంటి అయోగోచరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ కుటుంబం, నా కుటుంబం ఎవరి దగ్గరికి రావాలో తెలుసా, రక్షణ ఇచ్చేటువంటి యేసు దగ్గరకు నువ్వు రాగలిగితే
యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా ఆయన రక్షణ భాగ్యాన్ని కలగచేస్తారని నేను ప్రభువు పేరిట మనం చేస్తున్నాను ప్రియులారా. చూడండి అదే అధ్యాయంలో మనం చూడగలిగితే ఆయనను మనం ఒప్పుకొనవలెను. చూడండి అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, దయచేసి చదవండి. అలాగే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఇంకొకరు మాట్లాడుతున్నారు, దయచేసి. అమ్మా అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెనని అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. చాలు ప్రియమైన పిల్లలు గమనించండి, నువ్వెవరితో రక్షణ కలిగి ఉండాలంటే దేవునితో రక్షణ కలిగి ఉండాలి. దేవునితో నీకు రక్షణ అనుభవం రావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలంట. ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచాలి. ఆయన మీద నువ్వు శ్రద్ధ కలిగి ఉంచినప్పుడు ఆ విశ్వాసం ఆటోమేటిక్ గా నేను ఎక్కడ నడిపిస్తుంది తెలుసా? వాక్యం దగ్గరికి నడిపించి, వాక్యం అనబడినటువంటి దేవుడే నీకేమి ఇస్తాడో తెలుసా? రక్షణ ఇస్తాడు. ఈ లోకంలో మనం కొన్నటువంటి పొలానికి, మనం కొన్నటువంటి స్థలానికి, మనం కట్టినటువంటి బిల్డింగ్స్ కి రక్షణ ఉంది, షూరిటీ ఉంది. కానీ నేను అంటున్నాను ప్రియమైన బిడ్డలారా, గమనించండి, మానవుడిగా మనకి ఏమాత్రం కూడా షూరిటీ లేదు, రక్షణ లేదు. రేపొద్దున మనం చచ్చిపోయాం అనుకోండి, రేపొద్దున మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం అనేటువంటి షూరిటీ మనకేమన్నా ఉందా? మనకేమన్నప్పటికీ కూడా ఆలోచన విధానాలు మనం కలిగి ఉన్నామా అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అందుకనే దేవుని యొక్క వాక్య గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రికలు కూడా అంటున్నాడు, 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కటి మాట పలుకుతున్నాడు అక్కడ. అదేమనగా యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినాడని మన హృదయమందు విశ్వసించాలి. చూడండి, ఇందాక కూడా అపోస్తల కార్యాలు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించాలన్నాడు. ఇక్కడ కూడా ఇంకొక మాట అన్నాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా ఆయన పునరుద్ధానం అయ్యాడు కనుక ఆయన పునరుద్ధానమును, ఆయన జీవమును, ఆయన సత్యమై ఉన్నాడు కనుక ఆయన యందు మనం కూడా ఏం చేయాలి తెలుసా? విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభువా నీవే మార్గము, నీవే సత్యంగా ఉన్నావు, నీవే జీవంగా ఉన్నావు ప్రభువా, నీ యందు మాత్రమే నా విశ్వాసం ఉంచుతున్నాను, నీ ద్వారా మాత్రమే నా రక్షణ కలుగుతుంది, నీవు కార్చిన రుధిర ధారల చేత మాత్రమే నా కుటుంబానికి నాకు రక్షణ ఉంది ప్రభువా. అక్కడ అంటున్నటువంటి మాట, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, కోడుల యొక్కయు రక్తము వలన మానవుని పాపములు పరిహరింపబడవు. కానీ ఎవరి పాపాల వల్ల తెలుసా? మన పాపాలు పరిశుద్ధుడనబడినటువంటి దేవుని యొక్క రక్తము ద్వారా మాత్రమే పరిహరించబడతాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఈ లోకంలో చాలా మంది ప్రియమైన బిడ్డలారా రక్తాన్ని ఒకవేళ బలిగా ఇస్తారేమో, కానీ మానవుల కొరకు మానవుడు చేసిన పాపము నిమిత్తమై మనుష్య రూపుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఏమయ్యాడు తెలుసా? ఆయన నరబలి అయిపోయాడు. కనుక ఈ లోకంలో చాలా మంది తెలియనటువంటి మానవుడు చేసేటువంటి పని ఏంటంటే, ఒక మానవుడు తప్పు చేస్తే ఒక మూగ జీవిని తీసుకుంటూ దాన్ని చంపి, ప్రియమైన బిడ్డలారా గమనించండి, బలులు ఇచ్చేటువంటి వారు చాలా మంది ఉంటారు. ఇది మానవుడి వలన కలిగినటువంటిది కనుక మానవుడే దాని పాపాలు ఏం చేయాలో తెలుసా? తీసివేయడానికి అర్హుడు. కనుక ఆ అర్హుడు అనబడినటువంటి మానవుడు చేసినటువంటి ఆ కార్యము దేనినో బట్టి ఇస్తే సరిపోతుంది. కానీ ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు సొంత రక్షకునిగా అంగీకరించాలి, రెండోదిగా విశ్వసించాలి, మూడోది ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన యొక్క పునరుద్ధానమును, జీవమును, ఆయన మృతులలో నుండి లెగిచాడనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు మనకు ఒక చక్కటి అనేటువంటి రక్షణ ఇస్తాడు దేవుడు. అదే మనం ఎన్నుకునేటువంటి రక్షణ. కనుక రక్షణ భాగ్యం మనం అందరికీ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. కనుక ఒకవేళ బాప్తిజం తీసుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ యొక్క చివరి దినాల్లో ఉన్నాం, ఈ యొక్క పరిస్థితుల్లో మనం కూడా ప్రభువా నీ రక్షణ భాగ్యం నాకు దయచే నాయనా, మారు మనసు భాగ్యాన్ని నాకు దయచే ప్రభువా, నాకంటూ చక్కటి జీవితాన్ని ఇంతవరకు దయచేశారు, ఇక మీదట నేను ఎలా ఉంటానో నాకైతే తెలియదు నాయనా, నేను చనిపోయేలాగా నా జీవితానికి, నా కుటుంబానికి చక్కటి రక్షణ దయచేనైనా అని అడగగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని ఆయన చేస్తాడని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రియమైన చూడండి, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో కూడా లూకా సువార్త 2వ అధ్యాయం, మరి ఇంటికి వెళ్ళి మీరు చదువునట్లయితే 26 నుంచి 32 వచనాలు, చాలా పెద్ద వచనం చదవగలిగితే అక్కడ సుమోయిను చదువుతారు ఒకసారి.
సిమియోను అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. బాగా విన్నారు, ఎవరండి? సిమియోను అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఎక్కడున్నాడు అంటే యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అప్పుడే పుట్టారన్నమాట. చిన్న బాబు, ఆయన నెలలో బిడ్డ, ఇంచుమించు 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి బిడ్డ. అయితే మరియమ్మ గారు ఒక రోజున ఏం చేస్తారని అంటే ఆ యొక్క బాలుని తీసుకొచ్చి ఎక్కడ తీసుకువెళ్తారు? యెరూషలేము దేవాలయాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో సిమియోను అనేటువంటి ఒక నీతిమంతుడు, అక్కడ రాయబడింది, పరిశుద్ధతతో నింపబడినటువంటి శిశువైన యేసును దేవాలయంలోనికి తెచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని, చూడండి, దేవుడిని స్తుతించుచు ఇట్లా, నేను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూశాను ప్రభువా అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బాల యేసుని పట్టుకున్నప్పుడు ఆయన చేతుల్లోనికి సిమియోను మంచి ప్రవక్త. సిమియోను మామూలు వ్యక్తి కాదు, ప్రార్థనాపరుడు, దేవుని సంఘంలో ఉన్నటువంటి సమస్తాన్ని చేస్తున్నవాడుగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? యేసుక్రీస్తు ప్రభువారు లోనికి రాగానే చూడండి, ఆత్మ కలిగిన వారు పట్టుకుంటారు. అందుకనే యేసు ప్రభువారు ఆత్మ కలిగిన వారు కనుక ఆత్మతో నింపబడిన వాడు. గుడికి చాలా మంది వస్తూ వెళ్ళిపోతారు, కానీ ఎవరు భక్తి ఏంటో, ఎవరి యొక్క పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు. కానీ హృదయ అంతరంగాలు పరిశోధిస్తూ పరిశీలిస్తున్నటువంటి దేవునికి మాత్రం సమస్తం తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే యేసు ప్రభువారు ఆయన లోనికి వస్తున్నటువంటి తల్లి చేతిలో ఉంటూ లోనికి వస్తున్నటువంటి సమయంలో సిమియోను కూడా వెంటనే కనెక్ట్ అయ్యింది. బాగా వినాలి, ఏమైంది? ఆత్మ కనెక్ట్ అయింది. వెంటనే ఎత్తుకున్నాడు, ఎత్తుకుంటూ పైకి తీసుకువచ్చాడు. పైకి తీసుకొచ్చేలా ఎత్తుకుంటూ అన్నాడు, అయ్యా అయ్యా, ఇదిగో నీ ఇచ్చినటువంటి వాగ్దానం చాలా గొప్పది నాయన. ఎందుకో తెలుసా? నీ ప్రజల పక్షాన నువ్వేం చేసావు తెలుసా? నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను నాయన, నిన్ను చూస్తున్నాను. అంటే ఆయన చూస్తే ఆయన రక్షణ చూస్తున్నట్లే. దేవునికి స్తోత్రం. ఆయన చూస్తే ఆటోమేటిక్ గా ప్రియ దేవుని బిడ్డలారా మనమందరం కూడా ఎవరిని చూసినట్టో తెలుసా? ఆయన రక్షణ చూసినట్టు. కనుక మనం కూడా అటు విధంగా ఆయన రక్షణకు పాత్రలు కావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. చివరిగా మనం చూడగలిగితే కొరింథీయులు రెండవ కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇంచుమించు 2వ వచనాన్ని మనం చదువుదాం దయచేసి. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. చూడండి, నిన్ను ఆదుకొంటిని. చూడండి, నువ్వు మొర్ర పెట్టినప్పుడంట, నువ్వు రోధించినప్పుడంట, నువ్వు బాధపడుతున్నప్పుడంట, ప్రభువా నాయనా నాకు దిక్కెవరు నాయనా, ప్రభువా ఈ కరోనా పరిస్థితుల్లో మాకు మొక్కెవరు నాయనా అని నువ్వు వేడుకున్నప్పుడు, నువ్వు ఆయన మీద ఆశ్రయం పొందినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీకు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంట. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు రాజమండ్రి పరిస్థితులు ఏమి కూడా బాగాలేదు. మన యొక్క తూర్పు గోదావరి జిల్లా పరిస్థితులు ఏం బాగాలే, పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితులు, 13 జిల్లాల పరిస్థితులు ఏమి బాగాలే, మన రాష్ట్ర పరిస్థితులు బాగాలే, మన దేశ పరిస్థితులు బాగాలే, ప్రపంచ భవిష్యత్తు బాగాలేదు ఈ రోజున కదండి. ఒకే ఒక్క చిన్న సూక్ష్మజీవి కనీసం బయోస్కోప్ లో చూస్తున్నప్పటికీ కూడా కనిపించలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా అది ప్రపంచాన్ని ఏం చేస్తుంది తెలుసా? వణికిస్తుంది, భయపడుతుంది, ఎంతో మందిని మృత్యువాత పెడుతుంది. అయినప్పటికీ కూడా నేను అంటున్నాను, నీకు రక్షణ ఉందా? ఈ రోజున ఆ యేసు రక్షణ నీకుంటే మరణం నిన్ను కబలించిన ఏదో రోజు నీ లోకం నుంచి మనం వెళ్ళిపోవలసిన వారమే, ఏదో ఒక రోగంతోనో మంచిగానో వెళ్ళిపోవలసిన వారివే. అయినప్పటికీ కూడా వెళ్ళిపోయే ముందు నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? మానవుడుగా నువ్వు బ్రతికున్నప్పుడే యేసు యొక్క రక్షణ నువ్వు అనుభవించగలిగితే ఇక నీకు ఈ లోకంలో తిరుగులేదంట ప్రియ దేవుని బిడ్డలారా. అది ఒక పెద్ద లైసెన్స్ మనకి. నువ్వు చనిపోక ముందు యేసు ప్రభువారు నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలంట. పరలోకంలో నీకు ఏమిస్తుందో తెలుసా? విందు కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని కూడా కలగ చేస్తాడు. రక్షణ చనిపోయినప్పుడు తీసుకోరు, బ్రతుకున్నప్పుడే తీసుకుంటారు. చాలా మంది ఒక 2-3 దగ్గరికి వెళ్తే, మా నాన్నగారు చనిపోయారండి, చనిపోయిన శవానికి ఒకసారి బాప్తీసం ఇస్తారా అని అడిగారు. ఇస్తారా? చనిపోయిన శవానికి బాప్తీసం ఇస్తారా? బాప్తీసం ఇస్తారే తప్ప శరీరం ఒకవేళ తడుస్తుందేమో తప్ప ఆత్మ మాత్రం కూడా తడవదు. నువ్వు బతుకున్నప్పుడే, నీ దినాలు బాగున్నప్పుడే, నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడే, ఇదంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే మనం ఏం చేయాలో తెలుసా? మనమందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి,
మనమందరం కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే మనం ఆయన రక్షణలోనికి ఉండాలని, ఆయన యొక్క బాహువులోకి వెళ్ళాలని నేను ప్రభు పేరిట మరొకసారి నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలని గమనించండి. ఇక మూడవదిగా మనం చూడగలిగితే దేవుడు మానవాళ్ళందరికీ కొరకు ఏం సిద్ధపరిచాడు అంటే తెలుసా? భోజనం సిద్ధపరిచాడు. విందు వేరు, భోజనం వేరు. దేవునికి స్తోత్రం. ఏంటంటే విందు వేరు, భోజనం వేరు. దేవుని విషయంలో మనం బాగా గమనించగలిగితే ఒక చక్కటి మాట చూడండి. ఆ నిర్గమాకాండంలో మనం చూడగలిగితే 16వ అధ్యాయం 35 నుంచి 36 వచనాలు చూడగలిగితే దేవుడు మానవాళికి జీవాహారంగా పరలోకం నుండి దిగొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు తన పితరులైనటువంటి అరణ్యంలో ఉన్నటువంటి మన్నాను వారందరూ ఏం చేస్తారో తెలుసా? భుజించేవారు. బాగా విన్నారు. దేవుడు పూర్వదినాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏం ఇచ్చాడో నాకు తెలుసా? మన్నాని ఇచ్చాడంట. చూడండి, 40 సంవత్సరాల వారు ఏం చేశారు? పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఏం తిన్నారు? మన్నానే తిన్నారు. అంటే తన ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం కురిపించాడు? భోజనాన్ని కురిపించాడంట. భోజనాన్ని కురిపించాడు. కింద వచనాన్ని మనం చూడగలిగితే చూడండి, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో కూడా చక్కటి ఒక మాట మనకు కనిపిస్తుంది. చదువుతారా? 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువుల ఎదుట నాకు నీవు భోజనమును సిద్ధపరిచదు. చూడండి, నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచేటువంటి గొప్ప దేవుడు. బాగా విన్నారు. మన శత్రువు ఎదుటే మనకి ఏం చేస్తాడో తెలుసా? నీ శత్రువు ఎదుటే, నీకు ఎనిమీస్ ఉన్నారా, వాళ్ళ ఎదుటే నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరిచే విధంగా చేస్తాడంట. నువ్వు కల్లో కూడా ఎప్పుడు ఊహించుకో, వాళ్ళతోనే కలిసి నేను భోజనం చేయడం ఏంటి, అసలు ఇది అసమం, అసలు నేను వాళ్ళ ముఖమే చూడను, నాకు అక్కర్లేదు అనుకునేటువంటి వారు ఎవరైతే నీకున్నా వాళ్ళకున్నా వారందరినీ కూడా దేవుడు భోజనంలో ఎందుకు కూర్చోబెడతాడో తెలిసే? ఎదురుబదురుగా నీ ముఖాలు చూసుకోవడానికో కాదు, లేకపోతే ప్రియదేవుని బిడ్డల ముఖాలు ఛేదరించుకోవడానికో కాదు, వారందరినీ కూడా సహవాసంతో కూర్చోబెట్టడానికి, సంధి చేయడానికి దేవుడు కూర్చోబెడతాడంట. కూర్చోబెట్టి నీ భోజనము ఎదుటిగా నీ శత్రువులందరినీ కూడా ఏం చేస్తాడు తెలుసా? నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. కింద వచ్చిన యోహాను రాసినటువంటి యోహాను 6వ అధ్యాయం 57 నుంచి 58 వచనాలు చూడగా సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం నుండి 58 వచనాలు. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా. చూడండి, తండ్రి నన్ను పంపించాడు. ఎలా పంపించాడు ఈ లోకానికి? నేనే జీవాహారాన్ని అన్నాడు కదా ఆయన. అన్నాడండి. అంటే ఎవరైనా ఆయనే జీవాహారం. అంటే జీవులంతటికి ఆయనే ఆహారం, ఆయనే ఆహారంగా ఉన్నాడు. కనుక నేను జీవానికి ఆహారంగా ఉన్నాను అంటే దానికి అర్థం ఏంటంటే నేను జీవాహారాన్ని అన్నాడు. ఒక దగ్గర అన్నాడు ఆయన నేను జీవజలాన్ని అన్నాడు. బాగా విన్నారు. ఆయనే ఆహారంగా ఉన్నాడు, ఆయనే నీళ్ళగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఈ రెండు ఉంటే సరిపోతుందా? మనిషికి సరిపోతుందా? మనిషికి ఏం కావాలి చెప్పాలి? ఆహారం కావాలి, నీళ్ళు కావాలి, చాలు. దేవునికి స్తోత్రం. అయితే ఆ రెండు ఎవరిలో ఉన్నాయి తెలుసా? ఆయనలోనే ఉన్నాయి. నేనే జీవాహారంగా ఉన్నాను, నేనే జీవజలంగా ఉన్నాను అన్నాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మానవుని కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడు అంటే భోజనాన్ని సిద్ధపరిచాడు. మనకు ఏంటంట? భోజనం. ఏంటి ఆ భోజనం? ఆయనే మన భోజనం. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీ ఉంటే నాకు చాలు ప్రభువా, నీ ఉంటే నాకు సమస్తం దొరుకుతుంది ప్రభువా. కదండి, ఆయన ఉన్న చోట కరువు ఉండదు, ఆయన ఉన్నటువంటి చోట ప్రియదేవుని బిడ్డలారా ఏ మాత్రం కూడా క్షేమం ఉండదు, అంటే కరువు ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించాలి. ఆయన మనతో ఉంటే, మన ఇంట్లో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, నీలో ఉంటే, ఆయన నీలో ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందరూ కరువులో ఉంటారు కానీ నువ్వేమాత్రం కూడా కరువులో ఉండవు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అట్టి రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడో తెలుసా? పోషిస్తాడు. ఎన్నో వండర్స్ అండ్ సైన్స్ చేశాడు ఆయన. ఈ 3 నెలల జీవితంలో నీ కుటుంబంలో ప్రియదేవుని బిడ్డలారా ఒక వ్యాధిని మనం చవి చూడలేదే తప్ప అన్ని బాధలు అనుభవించాం. అయినప్పటికీ ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండి అనేకమైనటువంటి కార్యాలు మనతో చేస్తూ ఆయన ముందుకు సాగుతూ వచ్చాడు. అందును బట్టి
ఆయన బట్టి మనం దేవుని స్తుతించాలి. కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, ఆయన మనలను ఏమి ఇచ్చాడు తెలుసా? మనందరికీ కూడా ఆయన ఆహారంగా ఇచ్చాడంట. ప్రభువా ఈ రోజు ఇది లేదనైనా, ఇది నా బిడ్డలకు పెట్టుకోలేదని ఎంతలా నేను ఈ 3 నెలలు అనుకుంది ఎవరన్నా? లేదు ప్రియమైన పిల్ల, మనం గొప్పవారం కాదు. ఈ రోజు గొప్పవారే షుగర్లు బీపీలు వచ్చి తినలేకపోతున్నారు, కోట్లున్నా. ఈ రోజున నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? కేవలమైన కృపతో ప్రియమైన పిల్లలు మనకు చాలినంత మట్టుకే మనం అడిగినప్పుడు మనకు చాలినది మాత్రమే కాకుండా దానికి సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆహారంగా ఉన్నాడు. ఆయన వెతకగలిగితే, ఆయన రక్షణ చూడగలిగితే, ఆయన విందుకు మనం సిద్ధపరచగలిగితే, యెహోలోకంగా నీకు శారీరకంగా ఉన్నటువంటి ప్రతి అవసరతలను కూడా ఈ లోకంలో ఆయనే తీరుస్తాడండి. దేవుడికి స్తోత్రం. బాహ్యంగా నువ్వు ఆయన కొరకు సిద్ధపడితే, దేహంగా ఆయన నీ కొరకు కార్యాలు ఆయన ఈ లోకంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను ప్రభువు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను. ఇక 4వదిగా మనం చూడగలిగితే, దేవుడు మానవాళి కొరకు ఏమి ఇచ్చాడో తెలుసా అండి? జీతాన్ని సిద్ధపరిచాడంట. ఏంటంట? జీతం. బాగా ఇప్పుడు మీరు అందరూ చాలా మంది పనికి వెళ్తున్నారు కదా, పనికి వెళ్తేనే మనకి జీతం వస్తుంది. పనికి వెళ్ళకపోతే మనకి ఏమాత్రం కూడా జీతం రాదు. వెళితే వస్తుంది, వెళ్ళకపోతే లేదు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించండి, ఇది యెహోలోక సంబంధమైన పని. బట్ దేవుని పని కూడా ఒకటి ఉందంట. దేవుని పని కూడా ఒకటి ఉందంట. ఆ దేవుని పని ఏంటంటే నీవు కూడా బ్రతికున్న దినాలన్నీ దేవుని సేవలో ఉండగలిగితే అదే దేవుని పని. పాడగలవా? పాడు. స్తుతించగలవా? స్తుతించు. ఆరాధించగలవా? ఆరాధించు. దేవుని మందిరానికి ఏదైనా కొనివ్వగలవా? దేవుని పని విషయంలో కొనివ్వి. అలాగే దేవునికి ఏదైనా ఇవ్వగలగవా? దేవునికి ప్రభువా నా శక్తి కొలది, నా యొక్క సంపూర్ణమైనటువంటి పరిస్థితి కొలది నేను నీకు ఇస్తున్నాను నాయన, కనుక ఇదే నేను ఇవ్వగలను ప్రభువా అని దేవునికి ఇచ్చగలుగుతూ నీ హృదయాన్ని కూడా దేవునికి ఇవ్వగలిగితే దేవుని నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. అందుకనే శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం అది దేవుని ఆత్మ వలన మాత్రమే సమస్తము సాధ్యం అవుతుంది. కనుక మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలో తెలుసా? దేవుని ఆత్మ కలిగి ఉండాలి. సో దేవుని ఆత్మతో మనం చెయ్యాలంట. సంఘ పరిచర్య చేయాలి, సేవకుని పరిచర్య చేయాలి. ఏమంటే స్త్రీల సమాజ కూడికల్లో పాలిపోస్తులుగా ఉండాలి. ప్రియమైన పిల్లల మాక్సిమం అండ్ మినిమం యూ షుడ్ అటెండ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అంట దేవుని పరిచారకులుగా ఉంటాం. మనమేమో భర్తను చేసుకుంటూ భర్తకేనే పిల్లలకి పరిచారకులుగా ఉంటాం కదండి, అవునా కదా? చాలా మంది ఈ కుటుంబం అంతా ఇంక ఇలాగైపోతుంది. ఒక కుటుంబం కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇంకా అదే పరిచయం. నేను అంటున్నాను, ఆ పరిచర్య కంటే ప్రియమైన బిడ్డలు గమనించండి, దేవునితో కూడా నువ్వు పరిచర్య చేయి. నీ భర్త నువ్వు ప్రేమించు, నీ బిడ్డలు ప్రేమించు. చూసుకుంటూ నీ భర్త వెళ్తున్నాడు కదా, వచ్చేటప్పటి వరకు కూడా ప్రార్థనలో ఉండు. లేదా ప్రభువా నా భర్తకు వచ్చి సహాయం చేయండి అయినా, ఇగో నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ప్రభువా అని ఒక స్త్రీగా దేవుని సన్నిధిలో దేవుని ద్వారా పొందుకోగలిగితే దేవుడు ప్రియమైన బిడ్డలారా శారీరక సంబంధమైనటువంటి జీతాన్ని ఇస్తాడు. ఆధ్యాత్మికమైనటువంటి జీతాన్ని కూడా ఆయన పరలోకంలోని కొరకు దాచిపెడతాడు. దేవునికి స్తోత్రం. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అందుకే అంటున్నటువంటి మాటలు తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదివితే, పనివాడు జీతమునకు పాత్రుడు. అక్కడ అంటున్నటువంటి మాట, నూర్చేడు ఎత్తు మూతికి చెక్కం ఏమాత్రం కూడా పెట్టకూడదు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతమును ఏమాత్రం కూడా పుచ్చుకొనును. బాగా విన్నారు. ఎవరైనా జీతం ఇవ్వాలంటే మనం ఏం చేస్తాం? పునాదుల మీద వాడు ఏదైనా పని చేస్తే, అంటే పునాదులు లెగిస్తే, అంటే పునాదులు వేసిందంటే అర్థం ఏంటి దానికి? బాగా విన్నారు. సిమెంట్ వచ్చింది, ఇసుక వచ్చింది, అన్నీ వచ్చింది, గొర్రెలు తీసాడు, అన్నీ చేశాడు, అది కట్టాడు కనుక ఇప్పుడు గోడలు కడుతున్నాడు, అంటే పునాది కట్టాడు కనుక మనకు అది కంటికి కనిపిస్తుంది కనుక దాన్ని కట్టినటువంటి వాడు కూడా దేవుడే. ఈ రోజు పునాది విశ్వాసంగా ఉంటే నీ విశ్వాసాన్ని నీ విశ్వాసం అనేటువంటి ప్రార్థనతో నువ్వు ప్రారంభించు. దేవుడు అనేకమైన అద్భుతాలు, అనేకమైనటువంటి అంతస్తులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. కేవలం నువ్వు ఒకే ఒక పెట్టుబడి, విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు నీ జీవితంలో చేస్తారంటాడు. అందుకని కింద వచనంలో కూడా అంటున్నాడు, ప్రకటన గ్రంథంలో చూడగలిగితే కొన్ని 22వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు. ఏమంటున్నాడంటే, వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నా దగ్గర ఏముందో తెలుసా? జీతం ఉంది అంటున్నాడు. ఏముందంటే ఆయన దగ్గర? అమ్మ ఏ జీతం కావాలి? ఏ జీతం కావాలి? రోజుకి 500 జీతం కావాలా? బాగా విన్నారు. నువ్వు మహా సంపాదిస్తే వారానికి 4 రోజులు వెళ్ళావు అనుకో, ఎంత వస్తుంది? ఒక 2000 వస్తాయేమో. 2000 జీతం వారానికి తెచ్చుకుంటూ అలా 4 వారాలు వచ్చింది అనుకోండి, 4 4
16,000, ఒక 8,000 వచ్చింది అనుకోండి ఉదాహరణకి. అలా సంవత్సరాన్ని చూసుకున్నాం అనుకోండి. ఇలాగ ప్రియమైన బిడ్డలు గమనించండి, దేవుణ్ణి కాదనుకుంటూ నువ్వు ఎంత సంపాదించినప్పటికీ కూడా భక్తుడు అన్నాడు. ముఖ్యంగా ఆదివారానికి దేవుని మందిరానికి రాకుండా నువ్వు పనికి వెళ్ళిపోయినంత మాత్రాన ఆ రోజున ఎక్స్ట్రా శాలరీ ఇచ్చినప్పటికీ కూడా అంటండి, బాగా వినండి, మీకు ఒకవేళ జోబీ ఉందనుకోండి, జోబీలో చిన్న బాగా వినండి, కింద కుట్టు విప్పేసావు అనుకోండి, నువ్వు ఎంత వేసినా కిందకి ఏం వెళ్ళిపోతుంది. కనుక నువ్వు ఆదివారం దినాన్ని దేవుని సన్నిధానాన్ని, దేవుడిచ్చేటువంటి రక్షణను, దేవుడిచ్చేటువంటి విందును, దేవుడిచ్చేటువంటి సమృద్ధిని, దేవుడిచ్చేటువంటి జీతాన్ని నువ్వు వదులుకొని యెహోవాకు సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నువ్వు పాలుభాగస్తులుగా ఉంటే దేవుడు నీ జీవితంలో ఏమిస్తాడో తెలుసా? ఏ మాత్రం కూడా ఏమి ఇవ్వడు. కారణం ఏంటంటే ఆయన జీతాన్ని మాత్రం మనము తీసుకునేటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి. ఏ జీతం తెలుసా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారంట జీవ కిరీటం అనేటువంటి జీతం ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. అందరం చనిపోయిన తర్వాత, ఈ లోకమంతా కూడా అంతమైన తర్వాత వాని క్రియల చేత అందరికీ కూడా ఆయన దగ్గర ఏముందో తెలుసా? జీతం ఉందంట. యెహోవాగా మనం దీని కొరకు కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కష్టపడండి. అట్ ద సేమ్ టైం యూ షుడ్ ఏం చేయాలో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని పని కొరకు కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం దేవుని కొరకు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా మేలు జరిగిస్తాడని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇకపోతే దేవుడు మానవాళి కొరకు సిద్ధపరిచినటువంటిది 5వది ఏముందో తెలుసా? స్థలం ఉందంట. ఏంటంట? స్థలం. మొట్టమొదటికి ఏంటి? విందు. 2 రక్షణ. 3వది భోజనం. 4వది జీతం. 5వది ఏంటో తెలుసా? స్థలం. బాగా విన్నారు. అబ్బబ్బబ్బా, ఎంతకి సొంతమంది స్థలాలు ఉన్నాయి. ఎంతమందికి ఉన్నాయి? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అందరికి స్థలాలు ఇస్తున్నారు, అందరికి ఇల్లు కూడా ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ చాలా మందికి ఇల్లు లేవు, స్థలాలు లేవు కదండి. అయితే దేవుని నమ్ముకుంటేనంట ఈ లోకంలో నీకు ఉన్నా లేకపోయినా, వినాలి ఈ మాట, ఒక గజం భూమి ఈ లోకంలో నీకు ఉన్నా లేకపోయినా, నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకంలో నీకంటే ఏమి ఇచ్చాడో తెలుసా? దేవుడు అంట స్థలం ఇచ్చాడంట. బాగా వినాలి. పరలోకంలో దేవుడు మనందరికి ఏమిస్తున్నాడు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఇస్తున్నాడంట. ఏంటి ఆ స్థలం అంటే? బిగినండి, నువ్వు రక్షణ పొందుకుంటే, నువ్వు మారు మనసు పొందుకుంటే, నువ్వు చక్కగా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే, దేవునికి నువ్వు అనుగుణంగా ఉంటానంట, దేవుడు నీకంట 3 ఎకరాల కలిగినటువంటి విస్తీర్ణమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని పరలోకంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇస్తాడండి. చూడండి, మొన్న కొంతమంది గొప్పవారు దేవుని యొక్క భక్తులు లెక్కలు కట్టారు. మన ప్రపంచంలో ప్రియదేవుని బిడ్డలు గమనించండి, 7 ఖండాలు ఉన్నాయి కదా. మన ఆసియా ఖండం, భారతదేశంలో మనం కూడా ఉన్నాం. అయితే ఈ ఖండంలో తూర్పు నుండి పడమట వరకు, పడమట నుంచి ఉత్తరం వరకు ఎంత అయితే మన ఇండియన్ మ్యాప్ చూడగలిగితే ఎంత విస్తీర్ణం కలిగి ఉందంటే స్వర్గం కూడా అంతే విస్తీర్ణం కలిగి ఉందంట. బాగా విన్నారు. ఎక్కడైతే ఒకవేళ మనలాగా ఒకవేళ 30 గజాలు లేకపోతే 40 గజాలు 50 గజాలు 100 గజాలు కలిగిన వారు ఉండొచ్చేమో బహుశా. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికంట నీకు కేవలం నీకే, నీ భర్తకు కూడా కాదు, నీ భర్తకు సపరేట్, నీ భార్యకి సపరేట్, నీ పిల్లలకు సపరేట్. బాగా విన్నారు. ఇప్పుడైతే అందరం కూడా ఒకే గదిలో ఏం చేస్తున్నాం? ఉంటున్నాం. కానీ దేవుని ఆశ్రయించిన వారికంట ఆయన ఇచ్చేటువంటి స్థలం చాలా గొప్పదంట. ఆ స్థలం పేరు ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఒక్కొక్కరికి 3 ఎకరాలంట. బాగున్నారు. నీ ఇష్టం కదండి. మనం ఇక్కడ కట్టుకోలేము, అప్పులు చేసి కట్టుకోవాలి, లేకపోతే బ్యాంక్ లోన్స్ తెచ్చుకోవాలి, కట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఎవరైనా ఆ ఇంటికి సంబంధించినటువంటి లోన్స్ పెట్టుకుని మనం తెచ్చుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తో కట్టుకోవాలి. కానీ దేవుడు కట్టేటువంటి ఇల్లు ఏంటో తెలుసా? నాకైనా యేసు కట్టాను సుందరము బంగారిల్లు. అక్కడ కన్నీళ్లు లేవు, కలతలు లేవు, యుగయుగములు నిత్య ఆనందం, పరమానందం. కనుక ఇహలోక సంబంధమైనటువంటి కట్టేటువంటి మ్యాన్షన్ అనగా మనుషుల చేత యొక్క మేస్త్రుల చేత కట్టేటువంటి ఇల్లులన్నీ కూడా కొన్ని దినాలకి కూలిపోతాయి, రాలిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువు తన 2వ రాకడలో చెప్పినటువంటి గొప్ప సందేశం ఏంటో తెలుసా? నేను వచ్చేటువంటి రాకడకు ఈ భూమి మీద ఏంటంటే రాయి మీద రాయి ఉండదు, ఇసుక మీద కూడా ఇసుక ఉండదు. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, సముద్రం దగ్గరికి వెళ్తే చాలా ఇసుక రేణువులు ఉంటాయి అక్కడ కదా. గోదావరి గట్టుకి వెళ్తే చాలా మట్టికి ఇసుక రేణువులు ఉంటాయి. బట్ వాకింగ్ చెప్పేటువంటి మాట వినాలి. ఆయన వచ్చేటువంటి సమయం అతి బహు సమీపంగా ఉంది.
కనుక అందుకనే అన్ని వైపరీత్యాలు, అన్ని భూకంపాలు, ప్రళయాలు, యుద్ధాలు, వ్యాధులు, బాధలు, ఇక్కట్లు అనేకమైన జరుగుతున్నాయి. దీనికి అంతటికి ద సైన్స్ అండ్ వండర్స్ కి కారణం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక రూపకల్పన అయిపోయింది. మనం అనుకుంటున్నామేమో బహుశా ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో సింహాసనం మీద ఉన్నాడేమో అనుకుంటున్నాం. లేదు, ఆయన గొప్ప మీద ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆయన బయటికి అండ్ ఆ ప్రపంచ మండలం మీదకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు స్థలం సిద్ధపరిచాడు ఆయన ఒక మాట అన్నాడు, నేను ఎలాగనైతే నా తండ్రి దగ్గరికి వెళ్తున్నానో నేను అలాగనే మరలా వస్తాను. ఇదిగో నా తండ్రి దగ్గర అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి, లేని ఎడల మీకు చెప్తానని చెప్పాడు. ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు ఆయన. ఎందుకు తెలుసా? ఆయన దగ్గర ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరికైనా చెప్పాడు ఆయన అంటే ప్రియమైన బిడ్డలు గమనించారు. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది కానీ పనివారు లేదు. ప్రియమైన కోత దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రజలకు సాదృశ్యంగా ఉంది, సువార్తకు సాదృశ్యంగా ఉంది. ఆయన దగ్గర చాలా స్థలం ఉంది. ప్రియమైన బిడ్డలు, ఇంకా మారలేనటువంటి వారందరికీ చాలా స్థలం ఉంది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకోలేని వారందరికీ చాలా స్థలం ఉంది. ఆయన దగ్గరికి రాగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలు, కనుక 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే, చివరిగా ముగిస్తున్నాను, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. చదవండి. భూమి మీద మనము గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును, చేతి పనిని కాక దేవుని చేత కట్టబడినది. చూడండి, మన వల్ల కాదంటండి, దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ప్రియమైన ఎంత చక్కటి మాట అండి. దేవుని నమ్ముకున్న వారందరికీ పరలోకములో మనకు ఒక స్థలం ఉన్నది, ఆయన చేతది కట్టబడినది అని మనం నమ్ముతున్నాం అని ప్రభు యొక్క మాటల ద్వారా మనము ప్రియమైన విశ్వసించవలసిన వారంగా ఉన్నాం. నమ్ముతున్నారా? ఇక్కడ లేకపోయినా పర్లే. ఒకవేళ అద్దెల్లో ఉంటున్నారా? ఉండండి. సొంత ఇల్లు ఉన్నాయా? ఉండండి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే మీ అందరికీ గుడ్ న్యూస్. బట్ వాక్యాన్ని మనం నమ్మినప్పుడంట నమ్మకమే విశ్వాసం చేత కట్టబడుతుందండి. దేవునికి స్తోత్రం. మనం ఎంత నమ్ముతున్నామో అంతలా కడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత విశ్వాసంగా దేవుని అడుగుతావో అంత బంగారు పిల్లులు కట్టబడతాయి. 3 ఎకరాల్లో కడుతున్నాడంటే ప్రియమైన బిడ్డలు గమనించండి. మైకిల్ జాక్సన్ ఇల్లు ఉంది అమెరికాలో, ఇంచుమించు 25 ప్రియమైన బిడ్డలు గమనించిన ఎకరాలు, 25 ఎకరాలు. ఇంచుమించు రోడ్డు కానించి ఇంచుమించు తన యొక్క లోపల ఉన్నటువంటి ఆ ఫ్లాట్కి వెళ్ళాలి అని అంటే దగ్గర ఒక 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలంట. అంటే భూ ప్రపంచంలో ఇప్పుడు చూడండి 25 ఎకరాల్లో ఉందని అంటే 25 ఎకరాల మధ్యలో పెట్టుకున్నాడు. ఎక్కడో మధ్యలో పెట్టుకున్నాడు. ప్రపంచంలో మంచి డాన్సర్గా ఉన్నాడు. బట్ ఏమయ్యాడో తెలుసా? చివరికి ప్రియమైన బిడ్డలు చనిపోయాడు. బాగా ఎక్కడైతే కట్టుకున్నాడో కానీ దేవుని విషయంలో ఏమాత్రం కూడా కట్టుకోలేదు. ఎక్కడ ఎంత సంపాదించామని ఎవరు అడగరు. కానీ ఒకవేళ నువ్వు కళ్ళు మూసింది అనమాట, దేవుడితో నువ్వు ఇప్పటి నుంచే సహవాసం కలిగి ఉంటే నీ కొరకు ఆయన ఒక చక్కటి ఇల్లుని కడతాడని నేను ప్రభువు పైన మనం చేస్తాను. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం ఇంచుమించు 2వ వచనం నుంచి 3 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ అంటున్నటువంటి మాట, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకు చెప్పు. చూడండి, ఇక్కడ అంటున్నటువంటి మాట, ఈ లోక సంబంధమైనటువంటి స్థలము ఏంటో తెలుసండి, క్షయమైపోతుందంట. బట్ ఏంటో తెలుసా? అక్షయమైనటువంటి స్థలము దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, మీరు కట్టేటువంటి పాతలు కానివ్వండి, మీరు కట్టేటువంటి రేకుల షెడ్స్ కానివ్వండి, మీరు కట్టేటువంటి అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కావచ్చు. బట్ వన్ డే ఇట్ విల్ బి ఫాల్ డౌన్. ఇదన్నీ కూడా పడిపోతాయి. కానీ ఆయన కట్టేటువంటి ఇల్లు ఉంది చూసారా? దేవుని బిడ్డలు గమనించండి. స్వార్థం లేకుండా కట్టాడంట, పాపం లేకుండా కట్టాడంట, పరిశుద్ధంగా కట్టాడంట. బాగా వినండి ప్రియమైన బిడ్డలు గమనించండి. ఇక్కడ అన్యాయం లేదంట, అక్రమం లేదంట. ఎక్కడైతే అన్యాయంగా కట్టాలి, అక్రమంగా కట్టాలి, అబద్ధం చెప్పి కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఇటుకలు అమ్మేవాడు మోసమే. ప్రియమైన బిడ్డలారా, ఇసుక అమ్మేవాడు మోసమే. ఇలా మనం చూసుకుంటే ప్రపంచంలో మోసముతో కూడినటువంటి కట్టడాలు మనం కడుతున్నాం. అందుకనే మన ఇల్లులు ఉండవంట. దేవునికి స్తోత్రం. బట్ నాకై నా యేసు కట్టేను సుందరము బంగారు ఇల్లు. బట్ కారణం ఏంటంటే
తెలుసా? తన రక్తాన్ని కార్చాడు. కనుక ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు, ఈ లోక భవనాలు, ఈ లోక అంతస్తులు శాశ్వతం కాదు, కానీ స్వర్గలోకం అనబడినటువంటి పరలోక రాజ్యమే శాశ్వతమైంది. దేవుడు మనందరి కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరి కొరకు ఆయన అంగీకరించలేకపోయినా కట్టాడంట. అందుకనే ఆయన ఇంకా అంటున్నాడు, నా తండ్రి దగ్గర ఇంకా చాలా మందికి అనేక నివాస స్థలాలు ఉన్నాయిరా, రండి నాయనా అని అంటున్నాడు. లోబడిన వాళ్ళందరి ప్రజలందరి కొరకు ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడు. కనీసం ఈ రోజునైనా నువ్వు అది జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీ దగ్గరికి వస్తాను, నీ దగ్గర ఉంటేనే క్షేమం నాయనా, నీ దగ్గరకు ఉంటేనే యోగం నాయనా, నీ దగ్గరతో ఉంటేనే ప్రభువా నాకు అది ఒక చక్కటైనటువంటి అవకాశం ప్రభువా. ఈ లోకంలో నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఈ లోకంలో నాకంటూ ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు ప్రభువా. ఇగో నీ జీవితంలో నైనా ప్రభువా నేను ఇంతవరకు ఇన్ని వ్యాధులు చూడలేదు, ఇదిగో నైనా నాకు అర్థమైపోతుంది పరిస్థితి ఏంటో, నేను రేపు ఉంటానో లేనో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. నా బ్రతుకు తినాలన్నీ కూడా ఎలా ఉందో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? ఇగో చాలా భయంగా బ్రతుకుతున్నాను ప్రభువా, నాకంటూ ఒక చక్కటి నివాసాన్ని కలగజేసేటువంటి నీ వైపు చూస్తూ నేను ముందుకు సాగే గొప్ప భాగ్యం నాకు దయచే ప్రభువా అని వాడగలిగితే దేవుని జీవితంలో కనికరిస్తాడు. ఇకపోతే ఆరోగ్యగా దేవుడు మానవాళి కొరకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? పరలోకంలో పట్టణాన్ని కట్టాడు అండి. దేవుని చూసి ఇందాక స్థలం కట్టాడు, ఇప్పుడు ఏం కట్టాడు తెలుసా? పట్టణం. బాగా అన్నారు. మీరు ఏ పట్టణంలో ఉన్నారు? మాది రాజమండ్రి పట్టణం అండి, మాది వైజాగ్ పట్టణం అండి, మాది హైదరాబాద్ అండి అంటున్నాం కదా. ప్రియమైన పిల్లలు గమనించండి, గొప్ప గొప్ప పట్టణాలు చెప్తున్నాం మనం, కాస్మోపాలిటన్ సిటీస్ కోసం మాట్లాడుతున్నాం. బట్ ఇక్కడ కట్టేటువంటి పట్టణం అంట పరలోక పట్టణం. చూడండి, 12 గుమ్మములు పట్టినటువంటి పట్టణం అంట. చూడండి, ఏ డైరెక్షన్ లో వెళ్ళినా. తాజ్మహల్ చూసారా మీరు ఎవరైనా? తాజ్మహల్ చూసారా? 1 2 3 4 తాజ్మహల్ ని 4 వైపులు చూసినా అదే అంచనా. చూడండి, ఇలా వెళ్ళినా ఒకేలా ఉంటది, పక్క నుంచి వెళ్ళినా ఒకేలా ఉంటది, ఆ ఎదురించి వచ్చినా ఒకలా ఉంటది, ఎలా వచ్చినా ఒకలా ఉంటది. అలాగా 12 గుమ్మములు పట్టినటువంటి పట్టణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు వారు కట్టేటువంటి పట్టణం. కనుక ఆ 12 గుమ్మములో మనందరినీ కూడా ఎక్కడి నుంచి వచ్చినా లోపలికే రావాలంట. 12 గుమ్మాలంట. అంటే ఇండియా కాశ్మీర్ బార్డర్ నుంచి ఇటు కింద వరకు శ్రీలంక వరకు. బాగా విన్నారు. ఇటు ప్రియమైన పిల్లలు గమనించారు, గోవా నుంచి ఇటు ఎక్కడో తెలుసా బర్మా వరకు ఉన్నటువంటి ఈ బార్డర్ అంతా కూడా ఎంత విశాలంగా ఉందో అంత ఉంటదంట. ఏంటి? పరలోకం. అదంతా ఒక పట్టణం అంట. బాగా విన్నారు. మన పట్టణం ఎంత ఉంది, దాంట్లో ఎంత ఉంది. బాగా విన్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే అంత విశాలమైన పట్టణంలో, నీకు నాకు 3 ఎకరాల స్థలంలో, ప్రియమైన పిల్లలు అంత పట్టణంలో దేవుడు మనందరి కొరకు ఏమి చూడ తెలుసా? స్థలాన్ని సిద్ధపరిచాడు. కనుక ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. కింద అందుకని అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? యాదయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు అని మాట్లాడాడు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడగలిగితే ఆయన అన్నాడంట, ఆయన నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆయన తన ప్రజలతో ఎలా ఉన్నాడు తెలుసా? కాపురం ఉన్నాడు. కాపురం ప్రియమైన బిడ్డలను గమనించండి. అంటే ఒక భార్య భర్త కుటుంబ ప్రియమైన బిడ్డల భర్తల మధ్య ఉన్నటువంటి ఒక కాపురం ఎక్కడ చేస్తారు? ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గృహం కట్టుకుంటారు, బిడ్డలతో ఉంటారు, సంతోషిస్తారు. ఎలాగైతే ఇక్కడ సంతోష సౌభాగ్యాలతో ఒక భార్య ఒక భర్త తన బిడ్డలతో ఉంటుందో, అలాగే నేను ఈ భర్తన పడినటువంటి దేవునితో సదాకాలం ఎక్కడ ఉండో తెలుసా? సంతోషం ఉండవు. ఎక్కడైతే మనం అడగాలి ప్రతి నెల కిరాణా తీసిరా, ఇది తీసిరా, అది తీసిరా, కరెంటు బిల్లు కట్టు, ఇది కట్టు, అది కట్టు, ఇది నాకు డబ్బులు ఇవి, నాకు ఇది కొను అంటారు. బిడ్డలు గమనించాను. మనందరి కొరకు ఆయన ఆల్రెడీ ఏం చేసి సిద్ధపరిచాడంట. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. పోతే ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ప్రకటన 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడగలిగితే ఇది నూతనమైనటువంటి యెరూషలేము అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ జెరూషలేం. బాగా విన్నారు. అదే యెహోవా కట్టినటువంటి నూతనమైనటువంటి యెరూషలేము పట్టణం. కనుక యెరూషలేము గుమ్మములో మనందరినీ ప్రవేశపెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవాళి కొరకు ఏం కట్టాడో తెలుసా? పరలోక పట్టణాన్ని కట్టాడంట. పట్టణాన్ని కట్టాలంటే మన వల్ల ఏమాత్రం కూడా కానీ కాదు. హీఈస్ ద ఎబిలిటీ అండ్ ఆల్సో హీఈస్ ద క్యాపబిలిటీ పర్సన్స్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ ఆఫ్ ద హెవెన్లీ రిసోర్సెస్. బాగా విన్నారు. ఆయన ఒక్కడు మాత్రమే, సాధారణమైన వాడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే కట్టగలిగినటువంటి వాడు. కనుక దయచేసి విషయాలన్నీ గమనించండి. కనుక నీ పరమ తండ్రి కడుతున్నాడు. నీ పరమ తండ్రి నీ కొరకు కట్టునేటువంటి ఆ గృహాల్లో మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. కనుక మనం ఈ లోకం అయిపోయిన తర్వాత ఆహ్వానించినటువంటి అక్కడికి వెళ్ళిపోవాలి.
కనుక అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మనకు అన్నింటినీ కూడా ఆయన కలగ చేస్తాడని ప్రభువు పేట మనం చేస్తాం. ఇక్కడ చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవాళికి ఏమి ఇచ్చాడు తెలుసా? ఏమి ఇచ్చాడంట? ఏమిచ్చాడు? బాగా తన రాజ్యాన్ని ఇచ్చాడండి. దేవునికి ఇస్తాం. ఒక విషయం గమనించండి, ఎక్కడ మనం అందరం కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మనకైతే సొంతం అవుతుంది. బాగా విన్నారు. బట్ దేవుడు అంట ఆయన నమ్మిన వారికి తన రాజ్యాన్ని ఇచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఏంటి? ఆయన నమ్ముకుంటే ఆ రాజ్యంలో ఆ పట్టణంలో మనం ఎక్కడైనా తిరగచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వేరే రాజ్యంకి వెళ్ళాలంటే, వేరే దేశంకి వెళ్ళాలంటే మన పాస్పోర్ట్స్ కావాలి, వీసాలు కావాలి, అప్లై చేయాలి, గవర్నమెంట్స్ ఒప్పుకోవాలి. బట్ ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? రక్షణ, మారు మనసు, బాప్తిసం ఉంటే సరిపోతుందంట. ఇక ఏమి ఉండక్కర్లే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశంలో అలా తిరుగుతూ ఉండొచ్చు. చూడండి, అందుకే అన్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం అన్నాడు, నిత్య రాజ్యంలో ప్రవేశించవలెనట్లయితే మారు మనసు పొందవలెను. బాగా ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలంట? మారు మనసు. బాగా విన్నారు. ఈ రోజున చాలా మంది మారు మనసు అంటే ఏమనుకున్నారంటే, చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మారు మనసు అంటే ఏమనుకుంటున్నారు? మారిపోవడం అనుకుంటున్నారు. చాలా మందికి మీరు మారిపోతే పైకి కనిపిస్తున్నారు కానీ లోన దేవునికి కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది తెలుసా? మీరు సరిగ్గా మారలేనట్టు కనిపిస్తుంది. మారు మనసు అంటే ప్రియ బిడ్డలు గమనించండి, మనసును మార్చుకోవడం. బాగా విన్నారు. మనసును చంపుకోవడం, చెయ్యాలనుకున్నా చెయ్యలేకపోవడం. బాగా విన్నారు. దేని కొరకు? దేవుని కొరకు కదండి. తాగాలనుకున్నా తాగలేకపోవడం దేవుని కొరకు, తినాలనుకున్నా తినలేకపోవడం దేవుని కొరకు. ఏదైతే దేవునికి విసర్జనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ లోకంలో, వాటన్నింటినీ విసర్జించిన కొరకు మాత్రమే ఈరోజు నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన అలాగున చేయగలిగినాడు కనుక అలాగున ఆ విషయాలు మనం గమనించగలిగితే దేవుడు పరలోకంలో మనకు కూడా తన రాజ్యంలో మనకు కూడా ఏం చేస్తుందో పాలిస్తాడు. నువ్వు ఈ రోజున ఆయనతో ఉండి ఆయన కార్యాలు చేస్తేనే ఆయనకి ఇస్తాడు. చూడండి, ఈ లోకంలో మనకు కూడా పిల్లలు ఉన్నారు. మన మాట వింటేనే ఆస్తి ఇస్తాం, లేకపోతే సొంతంగా కొడుకు మాట వినలేదు మనం కూతురు రాసేస్తారా? చెప్పండి అమ్మా, అవునా కదా? లాస్ట్లో కదండి మనం చెప్పకుండా ఏదైనా చేశారనుకోండి, నీకేమీ లేదని అంటాం. కారణం ఏంటి? నీకు రావాల్సింది ఏమీ కూడా మీకు ఇవ్వమంటాం. కారణం ఏంటంటే ఏంటంటారు? చెప్పండి. నా మాట వినలేదు. అలా నువ్వు కూడా దేవుని మాట వినకపోతే ఏది కూడా ఆయన, నువ్వు కూడా ఆయన మాట వింటే తన రాజ్యాన్ని ఇచ్చేస్తాడంట. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను ఏం చేస్తాను తెలుసా? ఉంటాను. సూర్య చంద్రులు ఉండరు, నక్షత్రాలు ఉండవు, ప్రియని పెట్టారు, ఆకాశ శక్తులు ఏమీ మాత్రం ఉండవు. అన్నీ కూడా ప్రకాశవంతమైనటువంటి తేజో సంపూర్ణమైనటువంటి ఆయనే ప్రకాశవంతంగా ముందుకు వెళ్తాడని ప్రభువు పేరిట నేను మనం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరిగా 33వ వచనంలో ఒక మాట ఉంది, దేవుడు రాజ్యమును ఆయన నీతిని మొత్తం మనం వెతకాలి, అవన్నీ మీకు అనుగ్రహించబడెను. అవన్నీ కూడా మీకు ఏం చేస్తున్నా తెలుసా? అనుగ్రహించబడతాయి. కనుక మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే ఆయన నీతిని, రాజ్యాన్ని మొదటి వెతకాలని నేను ప్రభువు పేట మనం చేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలు. ఇకపోతే అంటున్నటువంటి మాట తెలుసా? అంటున్నాడు, రండి లోకము పుట్టినది మొదలుకొని. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఇక్కడ ఉన్నటువంటి 34వ వచనంలో ఒక చక్కటి మాట, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోనండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలు, లోకము పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఉన్నటువంటి రాజ్యాన్ని మనం ఏం చేయాలి తెలుసా? స్వతంత్రించుకోవాలి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి జన్మ హక్కు కలిగినటువంటి వారంగా మనం ముందుకు సాగిపోవాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలు. కనుక నేను ముగింపులోకి వస్తున్నాను. మొట్టమొదటిగా మానవుల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి సిద్ధపాట్లు ఉన్నాయి. మొట్టమొదటి ఏం సిద్ధపరిచాడు? మనందరి కొరకైనా ఏం సిద్ధపరిచాడు? విందు సిద్ధపరిచాడు. విందు ఎవరు చేస్తారు తెలుసా? రాజులకు చేస్తారు, మంత్రులకు చేస్తారు, గనులకు చేస్తారు. అంటే గొప్ప గొప్ప వారితో మనకు విందు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మోషేతో విందు తినాలని ఉందా? అబ్రహాం గారితో విందు చేయాలని ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు వారే కూర్చుంటూ ఆయన ఎదురుగా విందు చేయాలని ఉందా? కనుక గొప్ప గొప్ప మన భక్తులతో యోగును చూడాలని ఉందా? కనుక గొప్ప గొప్ప వారు అనబడినటువంటి వారితో మనకి విందు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఏంటో తెలుసా? విందు. రెండోదిగా దేవుడు మానవుని కొరకు రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ కూడా చాలా ప్రాముఖ్యం. మొదటిగా విందు పెట్టాడు ఆయన, రెండోదిగా రక్షణ సిద్ధపరిచాడు, మూడోదిగా భోజనాన్ని సిద్ధపరిచాడు, నాలుగోదిగా చెప్పాలి జీతాన్ని సిద్ధపరిచాడు, ఐదోదిగా ప్రియ స్థలాన్ని సిద్ధపరిచాడు, ఇక ఆరోదిగా ఆయన మన కొరకు చెప్పాలి కదండి పట్టణాన్ని సిద్ధపరిచాడు, ఇక ఏడోదిగా ప్రియ రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఇవన్నీ మీకు ఏమర్థమవుతున్నాయి?
కదండి. ఇదంతా ఒక కుటుంబంగా లేదా? రాజ్యం, స్థలం, పట్టణం, ప్రియమైన పిల్లలు గమనించిన ఒకదాని అంటే చూడండి, విందు నుంచి అంటే ఆకలి తీరడం ప్రారంభించి మనకి పడుకునేటువంటి వరకు కూడా సమృద్ధి జీవాన్ని ఆయనే తన పరలోకంలో అన్ని సెట్ చేశాడు మన కొరకు. కనుక ఈ లోకంలో మనం దీని కొరకు దాని కొరకు ప్రయాసపడిపోతున్నాం, దీని కొరకు దాని కొరకు కొట్టేసుకుంటున్నాం, దీని కొరకు దాని కొరకు ప్రియమైన పిల్లలు గమనించండి, ఎన్నెన్నో ప్రయాసాలు పడుతున్నాం. బట్ ప్రయాస దేని కొరకు పడాలంటే ప్రభు కొరకు నువ్వు ప్రయాస ఏమాత్రం కూడా వ్యర్థం కాదు. మరలా చెప్పుదును, ప్రభు కొరకు మీ ప్రయాస ఏమాత్రం కూడా వ్యర్థం కాదు. కనుక దేవుని కొరకు ప్రయాస పడుతూ దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తే ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు మనందరి కొరకు ఏం సిద్ధపరుస్తాడంటే మానవులను గురించి దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ 7 ఆశీర్వాదాలు, ఈ 7 సిద్ధపాట్లు దేవుడు నీ జీవితానికి ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చి ముందుకు నడిపించాక ఆమె సిద్ధ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపా సత్య సంతుడా మా శాలేము రాజా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొక్క పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి నీ నామాన్ని ఘనపరిచే గొప్ప భాగ్యం ఇచ్చారు. అందరూ బట్టి మీకే వందనాలు ప్రభా. అయ్యా ప్రభా, మానవుల గురించి తండ్రి నువ్వు సిద్ధపరిచినటువంటి ప్రణాళికలు 7, అందులో విందును సిద్ధపరిచిన గొప్ప దేవుడు నాయన, రక్షణ సిద్ధపరిచిన గొప్ప దేవుడు తండ్రి, భోజనాన్ని సిద్ధపరిచిన గొప్ప దేవుడు నాయన, జీతాన్ని సిద్ధపరిచిన గొప్ప దేవుడు తండ్రి, స్థలాన్ని మా కొరకు ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి, అలాగనే తండ్రి అయ్యా ప్రభా పట్టణాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు, రాజ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుని కలిగి ఉండటం మాకు ఎంతో సంతోషం. కనుక ఇవన్నింటిని మేము సమకూర్చుకోగలుగుతూ మేమందరం కూడా స్వతంత్రించుకునే గొప్ప భాగ్యం మాకు దయచేసి తండ్రి మీ ఆత్మచత్వము నడిపించి ముందుకు మీరు నడిపించి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ బ్లెస్ యు ఇండియా. మా చిరునామా ఎస్కోలు సందేశం, బ్రదర్ కె సురేష్ కుమార్, డోర్ నెంబర్ 82-14-52, బర్మా కాలనీ, నేషనల్ హైవే 16, బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా, లాలా చెరువు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 533106. మా సెల్ నెంబర్ 8341671872.